హ్మ్. ఓకే. మీ సైడ్ నుండి నేను ఏంటంటే, ఇంక మీరు ఈ క్లాస్ మొత్తం వినండి. ప్రోగ్రామ్స్ కాన్సంట్రేటెడ్‌గా వినండి. అండ్ తర్వాత నాకు ఎగ్జిక్యూట్ చేసి మీరు పీడిఎఫ్స్ కింద పెట్టండి. ఓకేనా? నేను కన్ఫర్మ్ చేసుకుంటే మీరందరూ చేశారని. సో, లెట్స్ స్టార్ట్ ఫర్ పైథాన్. ఓకే. సో, పైథాన్ దేనికి ఇది మోస్ట్‌లీ యూజ్‌ఫుల్? ఈజీ టు లెర్న్, ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. అంటే ఇక్కడ మనకు పైథాన్ ఏంటంటే సింపుల్ సింటాక్స్ ఉంటాయన్నమాట. చిన్న చిన్న సింటాక్స్‌లో మనం కనుక ప్రాక్టీస్ చేస్తే మనం ప్రోగ్రామ్స్ వితిన్ 1 లైన్‌లో రాయగలము. అండ్ ఇట్ ఈస్ ఫాస్ట్. ఎట్లా అంటే ఇప్పుడు మనం జావాలో చూడండి, సీలో చూడండి. ఒక ఒక సార్ట్ చేయడానికి లేకపోతే ఒక అరేని రీచ్ చేయడానికి మనం ఏం చేస్తాం ఫర్ లూప్ పెట్టి మొత్తం లైక్ ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని మనం రీచ్ చేస్తాం. తర్వాత ప్రింట్ చేయాలన్నా మళ్ళీ ఫర్ లూప్ పెట్టి చాలా మళ్ళీ ప్రింట్ చేస్తాం అన్నమాట లూప్‌లో. ఇక్కడ అనేది ప్రాసెస్ చాలా ఉండిద్ది. కానీ నేను ఈ ప్రోగ్రామ్‌ని 1 లైన్‌లో రాయగలను విత్ పైథాన్. కొన్ని ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. నేనిప్పుడు మెన్షన్ చేయనయ్యి. ఈరోజు క్లాస్‌లో. బట్ ఈ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ వాడితే స్ప్లిట్ చేసేసి ఆటోమేటిక్‌గా తీసుకొని స్ప్లిట్ చేసేసి ప్రింట్ కూడా చేసేసిద్ది. అండ్ ఫర్ లూప్ యూజ్ లేకుండా. సో, ఇంత ఫాస్ట్‌గా ఉండిద్దనమాట. ఇంకా మోస్ట్ వర్సటైలిటీ అంటే ఇది మనం ప్రోగ్రామింగ్‌కే కాదు దేనికైనా యూజ్ చేయొచ్చు. లైక్ డేటా అనాలిసిస్, డేటా సైన్స్, ఏఐ, వెబ్ డెవలప్‌మెంట్. వెబ్ డెవలప్‌మెంట్‌లో బ్యాక్ ఎండ్ కింద యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ కింద యూజ్ చేయం మనం. ఇట్లా చాలా రకాల ఫీల్డ్స్‌లో మనం ఈ పైథాన్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఈ పైథాన్ యూజ్ చేసుకొని మనం సో మెనీ అప్లికేషన్స్ తయారు చేయొచ్చనమాట. ఏఐ ఏఐ బేస్డ్ మీద, డేటా సైన్స్ మీద ఇట్లా చేయొచ్చు. ఇంకా ఏంటంటే లార్జ్ అండ్ యాక్టివ్ కమ్యూనిటీ. లార్జ్ అండ్ యాక్టివ్ కమ్యూనిటీ అంటే ఇన్‌బిల్ట్ లైబ్రరీస్ అన్నమాట. ఎవరో బిల్డ్ చేశారు. ఇక్కడ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారో ఈ ప్రోగ్రామ్‌ని ఆల్రెడీ అతనేంటి ఫంక్షన్స్ ఇయన్నీ మనం వాడతాం అన్నమాట పైథాన్‌లో కొన్ని. నేను దానికి మీనింగ్ కూడా చెప్తాను. ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేస్తారు. చాలా ఒక లాంగ్ కోడ్ రాస్తారనమాట. ఆ కోడ్ వాళ్ళంతా ఆల్రెడీ బిల్డ్ చేసింది. మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. చాలా లైబ్రరీస్ ఉంటాయి. కంపేర్ టు జావా, సీతో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా ఆల్మోస్ట్ 90% ఇన్‌బిల్ట్ లైబ్రరీస్ ఉంటాయన్నమాట. సో, ఏంటంటే ఇంకా ఫాస్ట్‌గా లైక్ కోడ్ అనేది ఎఫిషియెంట్‌గా రాయొచ్చు మనం. రైట్? ఇంకా గుడ్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. మనం చాలా చేయొచ్చు దాంతో. జాబ్ ఆపర్చునిటీస్. మీకు తెలిసిందేగా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి ఏ కంపెనీ అయినా సజెస్ట్ చేసేది పైథాన్. అది సో, ఇంకా లెట్స్ స్టార్ట్. సో, నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. హ్మ్. సో, మనం రాసే ప్రోగ్రామ్ మెయిన్ డాట్ పై అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. అంటే నార్మల్‌గా ఏవైనా మీరు పైథాన్ కోడ్ రాసినప్పుడు డాట్ పీవై అని పెడితే అది ఆటోమేటిక్‌గా ఇదొక పైథాన్ ఫైల్ అని రికగ్నైజ్ చేసిద్ది. కం ఈ ఒక కంపైలర్ అయినా, ఇంటర్ప్రిటర్ అయినా. సో, డాట్ పై అనేది మెన్షన్ చేస్తే ఇది నేను నార్మల్‌గా మెయిన్ అని చెప్పాను. ఎవరైనా మెయిన్ డాట్ పై అని చెప్పి. దాన్ని మనం మెషిన్ కోడ్ కింద మారుస్తాం. మెషిన్ కోడ్ అంటే ఏంటి? 0 అండ్ వన్స్. మనకి మన మెషిన్స్ ఓన్లీ మన మెషిన్స్ 0 అండ్ వన్సే అర్థమైద్ది. మన పైథాన్ కోడ్, ఇంగ్లీష్ లాంటి ఈ ప్రోగ్రామ్ ఇలాంటియన్నీ అర్థం కాదు. సో, దానికి అర్థం అవ్వడానికి మనం పైథాన్‌కి మనం ఒక ట్రాన్స్‌లేటర్ వాడుతున్నాం అన్నమాట. ట్రాన్స్‌లేటర్ అంటే పైథాన్ ట్రాన్స్‌లేట్ చేసిద్ది. ఎలా అంటే నాకు హిందీ వచ్చు. సారీ నాకు తెలుగు వచ్చు. నీకు హిందీ వచ్చు. కానీ నీ భాషలో నేను మాట్లాడలేను కదా! సో, దానికి మధ్యలో ఒకళ్ళుంటారనమాట ట్రాన్స్‌లేటర్ అని. నేను తెలుగులో చెప్పింది అతను అర్థం చేసుకొని, హిందీలో చెప్తాడనమాట అతనికి. అతను హిందీలో ఏం చెప్పాడో అది అర్థం చేసుకొని, నాకు అది లైక్ డెలివర్ చేస్తాడనమాట. అతన్నే ట్రాన్స్‌లేటర్ అంటారు. ఈ పైథాన్‌లో మనం యూజ్ చేసే ట్రాన్స్‌లేటర్ ఇంటర్ప్రిటర్.
హ్మ్. సో, ఇంటర్‌ప్రిటర్ యూజ్ చేసి మనం ఆ పైథాన్ లాంగ్వేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేసి మెషిన్ కోడ్ కింద ఇస్తామనమాట 0 అండ్ 1స్. ఈ ఇంటర్‌ప్రిటర్ ఎలా యూజ్ అయ్యిద్దంటే కంపైలర్ అనుకోండి. ఒకేసారి కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో, కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యాక నీకు కంపైలర్ ఎర్రర్ వస్తాయన్నమాట. కంపైల్ ఎర్రర్స్. అంటే మనకి కొన్ని 2 ట్రాన్స్‌లేటర్స్ ఉన్నాయన్నమాట. ఇంటర్‌ప్రిటర్ అండ్ కంపైలర్ 2 ఉన్నాయన్నమాట మనకి. ఈ రెండిట్లో మనకి పైథాన్‌కి యూజ్ చేసేది ఇంటర్‌ప్రిటర్. ఈ ఇంటర్‌ప్రిటర్ ఏం చేసిద్దంటే లైన్ బై లైన్ ఈ లైన్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతేనే సెకండ్ లైన్‌కెళ్ళిద్ది. ఆ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే సెకండ్ లైన్‌కెళ్ళదు. అక్కడ ఆగిపోద్ది. హాఫ్ ఆఫ్ ది కోడ్ ఆగిపోద్ది అలానే. నీకెక్కడ మిస్టేక్ జరిగిందో. సో, ఈ ఇంటర్‌ప్రిటర్ ఏంటంటే రన్ టైమ్ ఎర్రర్స్ ఇస్తదనమాట మనకి. ఈ కంపైలర్ యూజ్ చేస్తే ఏంటంటే లైక్ మొత్తం కోడ్ మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసిద్ది కదా! ఎగ్జిక్యూట్ మొత్తం అయిపోయాక ఎక్కడ ఎర్రర్ వచ్చిద్దో చెప్పిద్ది. కానీ ఇంటర్‌ప్రిటర్ ఏంటంటే ఇక్కడ పైథాన్‌లో ఏంటంటే ఒక లైన్ తర్వాత ఒకటి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎక్కడైనా ఇన్ కేస్ ఎర్రర్ వచ్చిందనుకో, ఆ కింద ఉన్న కోడ్ అంతా ఆపేసిద్దనమాట ఎగ్జిక్యూషన్. ఇంక డైరెక్ట్‌గా ఎర్రర్ చూపిచ్చిద్ది రన్ టైమ్ ఎర్రర్. సో, ఈ పైథాన్‌కి మనం యూజ్ చేసేది ఇంటర్‌ప్రిటర్. ఈ ట్రాన్స్‌లేటర్ యూజ్ చేసుకొని మనం మెషిన్ కోడ్ కింద మారుస్తామనమాట. మన పైథాన్ యొక్క కోడ్‌ని ఇంటర్‌ప్రిటర్ యూజ్ చేసుకొని మెషిన్ కోడ్ కింద మారుస్తాం. ఓకే. సో, ఇక్కడి వరకు అర్థమైంది కదా! అందరికి అర్థమైందిగా? సో, నాకు థమ్స్ అప్ సింబల్ ఇవ్వండి. సో, నాకు అర్థమైద్ది. మీకు అర్థమైందో లేదో అని. హ్యాండ్ రైజ్ చేసావేంటి ప్రశాంతి? ఏమైనా డౌట్ ఉందా? ఓకే. నేనొక ఫైల్ క్రియేట్ చేసుకోండి మీరు డ్రైవ్‌లోకెళ్ళి నేనైతే ఈ డ్రైవ్‌లో నాకు నేను లైక్ క్రియేట్ చేసుకుంటున్నా సెపరేట్ ఫోల్డర్ అన్నమాట. సో, పైథాన్, పైథాన్ అని చెప్పి క్రియేట్ చేసుకోండి. నేనైతే అలానే క్రియేట్ చేసుకున్నా కొంచెం సింపుల్‌గా. అండ్ పైచామ్ ఓపెన్ చేద్దాం. మీరెవ్వరు ఓపెన్ చేయకండి. ఎందుకంటే మీరు నోట్ చేసుకోండి. ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా మీరు నోట్ చేసుకోండి. జస్ట్ సింపుల్‌గా. నోట్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను నేను. సో, మీరు తర్వాత చూసుకోండి. మీకేమైనా కావాలంటే ఇంకా ఇట్లా రికార్డింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. సో, పైథాన్ అనేది మీకు అలా యూజ్ అయ్యిద్ది. ఏంటంటే మనం సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తామన్నమాట. దీంట్లో పైథాన్‌లో. సారీ ఏదో ఓపెన్ అయినట్టుంది. నేను ఓపెన్ చేసింది ఇస్తాను. ఓకే. హ్మ్. Okay, first topic in Python, print statement. Sorry, print function. Let's learn about print function. దీన్ని నేర్చుకునే ముందు నేను ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్తానన్నమాట. ఓకే. ఈ హాష్ యూజ్ చేస్తే మీరు కమెంట్ లైన్స్ కింద యూజ్ చేయొచ్చు. నార్మల్‌గా మన సీకనుకో, ఇట్లా సీకో, జావాకో మనం స్లాష్ యూజ్ చేస్తామన్నమాట. ఫార్వర్డ్ స్లాష్. అదే పైథాన్‌కొచ్చేటప్పటికి హాష్ యూజ్ చేస్తాం. కామెంట్ లైన్స్ రాయడానికి. ఏంటంటే ఈ కామెంట్స్ లైన్స్ ఎందుకు రాస్తామంటే రీడ్ చేయడానికి. డెవలపర్ అయినా ఏమైనా రీడ్ చేయడానికి ఇన్‌కేస్ ఆ లైన్ అర్థం కాకపోతే ఆ కోడర్‌కి మనం ఇది రాస్తామనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పి ఒక స్టేట్‌మెంట్ రాస్తాం. సో, ఈజీగా అర్థమైద్ది. కానీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వవు. అంటే డిస్‌ప్లే అవ్వవు అన్నమాట మన ఔట్‌పుట్ కింద. సో, ఫంక్షన్ అంటే ఏంటి? Function is like doing a task.
అంటే ఇప్పుడు ఫ్యాక్టోరియల్ తీసుకోండి. మనకు తెలుసు కదా! మ్యాథ్స్‌లో ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా ఉండిద్ది లూప్‌లో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. నువ్వు దాని ప్రోగ్రామ్ ఎలా రాస్తావు? ఫర్ లూప్‌లో పెట్టి నువ్వు ఫస్ట్ i ఈక్వల్ టు 1 ఇన్సర్ట్ చేసి దాన్ని ఇన్ మల్టిప్లై చేస్తూనే ఉంటావనమాట ఆ టాస్క్‌ని. ఏంటంటే కంటిన్యూయస్‌గా నువ్వు చేయాలి. అదే కనక అదే కనుక ఒక ఫంక్షన్ క్రియేట్ చేసావనుకో, ఇది ఇండికేట్ అయ్యిద్దనమాట. వి విల్ ఇండికేట్ ఫంక్షన్ యాస్ సర్కిల్ బ్రాకెట్స్ అనమాట. బ్రాకెట్స్ పెడితే ఫంక్షన్ కింద కన్సిడర్ అయ్యిద్ది. ఈ ప్రింట్ అనే ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ ఏం చేసిద్దంటే, ఇట్ విల్ డిస్‌ప్లే ద అవుట్‌పుట్ ఆన్ ద స్క్రీన్. మనం ఏదైనా స్క్రీన్ మీద లైక్ ప్రింట్ చేయాలన్నా, ఏవైనా చూపించాలన్నా ప్రింట్ ఫంక్షన్ అనేది వాడతాం. ఇదొక ఫంక్షన్ అనమాట. ఇట్స్ నాట్ ఎ మెథడ్. పైథాన్‌లో మెథడ్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇదొక ఫంక్షన్ కాబట్టి ఇదేం చేస్తుంది? ఈ ప్రింట్ ఫంక్షన్ ఒక మనం ఇచ్చిన ఇన్‌పుట్ ఏమిచ్చామో అది దాన్ని డిస్‌ప్లే చేసిద్ది. అది దాని టాస్క్. ఫంక్షన్ అంటే ఒక టాస్క్ చేసిద్ది. ఓకే. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. ప్రింట్. సో, ప్రింట్ ఆఫ్ లైక్ వెల్కమ్ టు హైథాన్ క్లాస్. సో, నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ రాసానన్నమాట. ఆ స్ట్రింగ్‌ని నేను డబుల్ కొటేషన్స్‌తో ఇండికేట్ చేశాను. నేను కావాలంటే సింగిల్ కోట్స్‌తో ఇండికేట్ కూడా చేయొచ్చు నేను. బట్ మై సజెషన్ ఈస్ టు యూజ్ డబుల్ కోట్స్. ఓకే. సో, నేను ప్రింట్ చేస్తున్నా చూడండి. వెల్కమ్ టు పైథాన్ క్లాస్. సో, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ ఫంక్షన్ ఏం చేసిద్దంటే టు డిస్‌ప్లే సంథింగ్. You are giving a input and it will display on the screen. Okay. So print function ఇలా యూజ్ అయ్యిద్ది. Not only string, it can print like some number, like my lucky number is 24. It's my birthday date. Okay. అది కూడా ప్రింట్ చేసిద్ది. లైక్ ఏదైనా ప్రింట్ చేసిద్ది అనమాట. ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది మనం అలా యూజ్ చేస్తాం. విత్ ఇన్ పారాంథసిస్‌లో నువ్వు స్ట్రింగో, క్యారెక్టర్‌నో మెన్షన్ చేయాలంటే డబుల్ కొటేషన్స్ యూజ్ చేయాలి ఆర్ సింగిల్ కొటేషన్స్. ఓకే. ప్రింట్ ఫంక్షన్ మనం అందుకు యూజ్ చేస్తాం. నౌ లెట్స్ కమ్ టు ది వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి? అందరికీ తెలిసిందే ఇది ఒక కంటైనర్. దాంట్లో స్టోర్ చేసుకునేదాన్ని. కానీ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ మెయిన్ పర్టిక్యులర్ డెఫినిషన్ ఏంటంటే వేరియబుల్ అంటే మెమరీ. ఆ మెమరీ లొకేషన్ మనం ఇచ్చే డేటా ఒక మెమరీ ఒక మనం మనం అంటే మెమరీలో స్టోర్ అయ్యిద్దనమాట. ఆ మెమరీకి ఒక నేమ్ పెడుతున్నాం. ఇట్స్ లైక్ అడ్రెస్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ ది వేరియబుల్. లైక్ లొకేషన్ ఆఫ్ ద డేటా. ఆ లొకేషన్ ఆఫ్ ద డేటాని ఇండికేట్ చేయడానికే వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. నార్మల్‌గా అందరూ చెప్పేదేంటంటే కంటైనర్స్ అని చెప్తారు. ఇట్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. బట్ ఇట్ విల్ ఆల్సో గివ్ ద అడ్రెస్ ఆఫ్ ద డేటా. ఎక్కడ స్టోర్ చేసామనేది ఇచ్చేదే వేరియబుల్. సో, నేను నార్మల్‌గా అయితే అది చెప్పాననమాట. మీరు ఇంటర్‌వ్యూస్‌లో ఎవరైనా అడిగితే అదే చెప్పాలి. మెమరీ లొకేషన్ ఇస్తదని. షోస్ ద అడ్రెస్ ఆఫ్ ద డేటా అని చెప్పి. నేను ఇక్కడైతే నార్మల్‌గా కంటైనర్, కంటైనర్ టు స్టోర్ ఏ డేటా. ఇక్కడ మనం పైథాన్‌లో బెనిఫిట్ ఏంటంటే, మనం సీలో అనుకోండి ఇంట్ ఏ ఈక్వల్ టు అని చెప్పి మెన్షన్ చేస్తామనమాట. సమ్ వాల్యూ ఇట్లా మెన్షన్ చేస్తాం సీలో అయితే. కానీ పైథాన్‌లో వచ్చేటప్పటికి అయన్నీ అక్కర్ల. నువ్వు ఏ పెట్టి నేను ఇట్లా సమ్ వాల్యూ ఇచ్చాను. ఆటోమేటిక్‌గా అది ఇంటిజర్ అని అస్యూమ్ చేసుకునిద్దనమాట. పైథాన్‌కి ఈ క్యాపబిలిటీ ఉండిద్ది. సో, నేను స్ట్రింగ్ ఇచ్చాను. ఆహ్, మీను లైక్ అది ఆటోమేటిక్‌గా స్ట్రింగ్ అని ఊహించుకునిద్ది. సో, నువ్వు మెన్షన్ చేయక్కర్ల. నువ్వు డిక్లేర్ చేయక్కర్ల. ఇది ఈ డేటా టైపే అయ్యుండాలని. నువ్వు జస్ట్ ఒక వేరియబుల్ ఇచ్చేసి దాని నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయొచ్చు. లైక్ వాల్యూ ఇచ్చేయొచ్చు, బూలియన్ ఇచ్చేయొచ్చు, లైక్ ట్రూ అని పెట్టి ఇట్లా ఇవ్వచ్చు.
యువర్ విష్. అది ఆటోమేటిక్‌గా ఎగ్జ్యూమ్ చేసుకునిద్దనమాట. ఓకేనా? వేరియబుల్స్ అంటే అది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు ఏంటంటే, ఒకటి చేసుకుందాం. ఫస్ట్ నేమ్ తీసుకొని, నా ఫస్ట్ నేమ్ అయితే నేను అచ్యుత్ అని పెడతాను. మై ఫస్ట్ నేమ్. ఓకే. నేను దాన్ని ప్రింట్ చేస్తున్నాను. చూడండి. ఫస్ట్ నేమ్. యాహ్! సో, లెట్స్ సీ ద అవుట్‌పుట్. చూడండి, అచ్యుత అని ప్రింట్ అయింది. సో, ప్రింట్ ఫంక్షన్ ఏంటంటే, ఇక్కడ లైక్ తెలిసిందే కదా! నేను చెప్పాను కదా! ఇట్ విల్ డూ, ఇట్ విల్ ప్రింట్ సంథింగ్ ఆన్ ద స్క్రీన్ బేస్డ్ అపాన్ ద ఇన్‌పుట్. ఇఫ్ ఇఫ్ లైక్ ఫస్ట్ నేమ్ ఏం చేసింది? ఒక ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేశాను. అండ్ నేను స్ట్రింగ్ ఇచ్చాననమాట ఇన్‌పుట్ కింద. అండ్ ఇట్ ఆటోమేటిక్‌లీ అస్యూమ్స్ ఇట్ హాస్ ఎ స్ట్రింగ్. ఓకే. సో, వేరియబుల్స్ అంటే ఇది అన్నమాట. దాంట్లో ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు ప్రింట్ ఫంక్షన్‌లో వేరియబుల్ సమ్ టెక్స్ట్ అనమాట. లైక్ నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, నా నేమ్ నేను ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నా. మై నేమ్ ఈస్ మీనాక్షి అచ్యుత అని చెప్పి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అంటే విత్ సమ్ టెక్స్ట్ అండ్ వేరియబుల్ 2 ఉండాలి నాకు నేను ప్రింట్ చేసేటప్పుడు. నాకు అలా కావాలన్నప్పుడు మనం ఎఫ్ స్ట్రింగ్ వాడతాం అనమాట. ఎఫ్ స్ట్రింగ్. ఎఫ్ స్ట్రింగ్ ఇన్ పైథాన్. ఈ పైథాన్‌లో ఎఫ్ స్ట్రింగ్ ఏంటంటే, ఇది యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా నువ్వు ప్రింట్ స్టేట్‌మెంట్‌లో వేరియబుల్స్, టెక్స్ట్ 2 ఒకేసారి వాడొచ్చనమాట. కన్కాటినేట్ చేయొచ్చనమాట. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే, ఎఫ్ ఇట్లా పెట్టి లైక్ ఎఫ్ అని మెన్షన్ చేయాలి మన ఈ డబుల్ కొటేషన్స్ ముందు. అండ్ ఆ వేరియబుల్ దాని లోపల ఉన్న వేరియబుల్ రాయడానికి కర్లీ బ్రేసెస్. నార్మల్‌గా ఆ టెక్స్ట్‌కి ఎఫ్ అండ్ డబుల్ కొటేషన్స్ అని పెట్టి, వేరియబుల్ మెన్షన్ చేయడానికి ఇది వేరియబుల్ దీంట్లో పెడతాం. ఇలా అర్థం కాదులే. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు ఫస్ట్ నేమ్‌ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ ఫంక్షన్ రాస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఈ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. సో, మై నేమ్ ఈస్ నా నేమ్ మెన్షన్ చేయాలి గదా! సో, ఫస్ట్ నేమ్ అని పెడుతున్నాను చూడండి. అండ్ సో, ఇక్కడ నేను ఇచ్చే దాన్ని బట్టి ఉండిద్ది. నేను ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చాను కదా! ఇది వేరియబుల్ కింద కన్సిడర్ చేసుకుంది. అంటే కర్లీ బ్రేసెస్‌లో నువ్వు వేరియబుల్స్ మెన్షన్ చేయొచ్చు. దాని బయట నువ్వు నీ టెక్స్ట్ మెన్షన్ చేసుకోవచ్చు. ఈ 2 కాంబినేషన్సే ఇచ్చేదే ఫ ఎఫ్ స్ట్రింగ్ అనమాట. ఈ ఎఫ్ స్ట్రింగ్స్ వాడితే నువ్వు ఆటోమేటిక్‌గా వేరియబుల్స్, స్ట్రింగ్ ఈ 2 ఒకేసారి వాడొచ్చు నువ్వు. సో, లెట్స్ ప్రింట్ ద అవుట్‌పుట్. సీ మై నేమ్ ఈస్ అచ్యుత. ఓకే. ఎఫ్ స్ట్రింగ్ అనేది మీకు అలా యూజ్ అయ్యిద్ది. సో, లెట్స్ సీ ద డేటా టైప్స్ ఆఫ్ ద అంటే వేరియబుల్ అని చెప్పుకున్నాం గానీ, ఏ డేటా టైప్స్ ఉంటాయో మనం చెప్పుకుందాం. సో, వి కెన్ అండర్‌స్టాండ్ ఇట్ మోర్ క్లియర్‌లీ. స్ట్రింగ్స్. వి నో స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఇట్స్ ఎ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్‌నే మనం ఒక స్ట్రింగ్ అంటాం. ఇప్పుడు నా నేమ్ అచ్యుత అని ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క లెటర్ ఒక క్యారెక్టర్ అన్నమాట. ఇక్కడ ఈ ప్రతి లెటర్‌ని నేను కంబైన్ చేసి మొత్తం ఓకే. ఓకే. ఆ! ఈ ప్రతి లెటర్‌ని నేను మొత్తం కంబైన్ చేశాను. ఇయన్నీ సెట్ కదా! అచ్యుత అనేది ప్రతి లెటర్ అచ్యుత లోపల ఉన్న ప్రతి యొక్క లెటర్ మొత్తం కలిపితే అదొక సెట్ అన్నమాట. ఇట్స్ ఎ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ రైట్? ఆ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం స్ట్రింగ్ అంటాం. నార్మల్‌గా ఒక క్యారెక్టర్ నువ్వు ఒక సింగిల్ లెటర్ చూపించాలంటే ఒక సింగిల్ కొటేషన్ చూపిస్తే సరిపోద్ది. కానీ నువ్వు సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ చూపించాలంటే డబుల్ కొటేషన్స్ యూజ్ చేయాలి. సో, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. సింపుల్ కాబట్టి అందుకే నేను ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు దీని గురించి. సో, ఫస్ట్ నేమ్ వద్దు. ఈసారి హ్మ్. నేమ్ అని పెట్టి సారీ. ఫోన్ నంబర్ అని పెడతాం. ఫోన్ నంబర్. అండ్ ఫోన్ నంబర్ ఏమో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉండిద్దనమాట. సో, 1, 2, 3, 3, 4, 5 అని పెట్టాను. ఇప్పుడు మీరనుకోవచ్చు లైక్ ఎందుకు ఈ మైనస్ పెట్టారు? లైక్ హైఫన్ ఎందుకు పెట్టారు? అండ్ ఇది ఎందుకు స్ట్రింగ్ కింద అయ్యిద్ది? సీ
వన్స్ మీరు కనుక ఇది మెన్షన్ చేస్తే, లైక్ మీరు డబుల్ కొటేషన్ అని మెన్షన్ చేస్తే, ఇది మొత్తం స్ట్రింగ్ అయిపోద్ది. లైక్ ఈ ఇంటిజర్ వాల్యూ కూడా స్ట్రింగ్ అయిపోద్దనమాట. డబుల్ కొటేషన్ లోపల ఉన్నా కూడా అయన్నీ స్ట్రింగ్ అయిపోద్ది. సో, ఇప్పుడు నేను ఈ ఫోను నంబర్‌ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఫోను నంబర్. లెట్స్ ప్రింట్ ఔట్. ఓకే. సీ స్ట్రింగ్. అండ్ వన్ మోర్ థింగ్ నేను ప్రింట్ స్టేట్‌మెంట్ గురించి ఇంకోటి చెప్పలేదు. ఇది ప్రింట్ చేసేటప్పుడు ఒక లైన్ వదిలేసిద్దనమాట. లైక్ ఇప్పుడు ఇది ప్రింట్ చేసిందా? ఈ ప్రింట్ చేసిన తర్వాత ఒక లైన్ వదిలేసిద్ది ఇక్కడ. సీ ఇక్కడ ఒక లైన్ వదిలేసింది. ఆ లైన్ వదిలేసాక ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎక్సిట్ ఎక్సిట్ ఎగ్జిట్ కోడ్ 0 అని చెప్పి వచ్చింది. ఏంటంటే పైథాన్ ఆటోమేటిక్‌గా ప్రింట్ చేసాక ఒక కొత్త లైన్‌ని లీవ్ చేసిద్దనమాట. కొత్త లైన్‌కెళ్ళిద్ది. అది నేను మెన్షన్ చేయలేదు సారీ. అండ్ వెన్ ఇట్స్ కమ్ టు ద ఇంటిజర్, ఐ నో యూ నో వెల్. సే హోల్ నంబర్స్‌ని మన ఇంటిజర్స్ అని అంటాం. సో, లైక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఏజ్ తీసుకున్నాను. నాకు 19. ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ వాడుతున్నాననమాట. సో, ఇప్పుడు నేను ఎఫ్ స్ట్రింగ్ మై ఏజ్ ఈస్ సారీ ఇలా పెడదాం. ఐ యామ్ సారీ ఇది ఏజ్ ఈస్ ఓల్డ్. సో, నేను ఇలా చూపించి మెన్షన్ చేశాను. అండ్ ఇట్స్ ప్రింట్స్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే. ఐ యామ్ 19 ఇయర్స్ ఓల్డ్. ఓకే. సో, ఇంటిజర్ అనేది ఈ రకంగా యూజ్ చేస్తాం. ఇంటిజర్ షుడ్ నాట్ బీ ఇన్ డబుల్ కొటేషన్స్. ఓకే. ఇట్ ఈస్ టెక్నికల్లీ కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్. ఇది నేను స్ట్రింగ్ కింద మార్చేస్తే, అంటే నేను కనుక కొటేషన్స్ పెడితే అది స్ట్రింగ్ కింద మారిపోద్ది. సో, ఇంటిజర్స్‌కి కొటేషన్స్ పెట్టమనమాట. ఓకే. అండ్ అనదర్ డేటా టైప్ ఫ్లోట్. Floating is nothing but a number which having decimal values, like decimal portions or decimal value, like decimal portions అని పెడదాం. ఓకే. లైక్ డెసిమల్ అంటే ఇప్పుడు మనకి ఒక ప్రైస్ తెలుసుకుందాం. నేను ఒక ప్రోడక్ట్ కొందాం అనుకున్నా. ఆ ప్రైస్ ఈక్వల్ టు అది ₹10.99 అనమాట. అది ఆ పాయింట్స్ ఈ డాట్ అనేది మెన్షన్ చేసామంటే అదొక ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ అని కన్సిడర్ అయిపోద్ది. సో, డెసిమల్ పోర్షన్స్ ఉన్నాయి ఫ్లోట్ వాల్యూస్ అని అంటారు. అండ్ ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ వాడుతున్నా. సో, ద ప్రైస్ ఇస్ అని మళ్ళీ నేను వేరియబుల్ మెన్షన్ చేస్తున్నా. చూడండి లైక్ సో, ఇట్ ప్రింట్స్ ద వాల్యూ. సో, మీరు ఏ నంబర్‌లో అయినా ఈ డాట్ అని చూస్తే లైక్ మీరు పెట్టినా కూడా డాట్ పెట్టినా అది ఫ్లోట్ కింద మారిద్ది. ఆర్ ఏవైనా మీకు ఇన్‌పుట్‌లు ఈ డాట్ అని కనపడితే ఇదొక ఫ్లోట్ వాల్యూ అని కన్సిడర్ అవ్విద్ది. ఓకే. సో, నెక్స్ట్ బూలియన్. బూలియన్ మీన్స్ ఇట్ విల్ రిటర్న్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. నార్మల్‌గా మీరు సీలో అండ్ జావాలో అయితే స్మాల్ టీ పెడితే సరిపోద్ది. ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పడానికి. పైథాన్‌లో ఫస్ట్ క్యారెక్టర్. ఈ ఫస్ట్ 2 లెటర్స్‌కి క్యాపిటల్ ఉండాలి. లేకపోతే అది నార్మల్ స్ట్రింగ్ కింద కన్సిడర్ చేసేసిద్ది. ట్రూ, ఫాల్స్ అనే బూలియన్ కింద తీసుకోకుండా. నేను ఎలా చూద్దాం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆహ్, దాన్ని ప్రింట్ చేద్దాం మనం. విత్ బూలియన్ వాల్యూ వీఆర్ రియల్లీ డజంట్ నో. మీరు ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ బూలియన్ అనే డేటా టైప్ ఇఫ్ అండ్ ఎల్స్‌లో యూజ్ చేస్తారనమాట. అండ్ మీరు ఒకవేళ ప్రింట్ చేద్దాం అనుకుంటే అయి ప్రింట్ అవ్వవు. ఎందుకంటే మీరు ఒక వాల్యూ ఇస్తేనే అది ప్రింట్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉండిద్దనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈస్
స్టూడెంట్ అని చెప్పి నేను త్రూ అని చెప్పి ఇచ్చాననుకోండి. దాన్ని ప్రింట్ చేద్దాం అనుకున్నా నేను. ఈ స్టూడెంట్. ఇప్పుడు చూడండి నాకొక ఎర్రర్ వస్తది. ఓహ్! సారీ రాంగ్. ఇక్కడ నాకు మెన్షన్ చేస్తుందేంటంటే, నేను చదివిన దాంట్లో ఏంటంటే లైక్ ఇట్ డజంట్ గివ్ ద అవుట్‌పుట్ దెమ్ డైరెక్ట్‌లీ. యూ ఆర్ మోర్ లైక్ టు సీ ద యూజ్డ్ ఇన్ ఇంటర్నల్లీ వితిన్ ఎ ప్రోగ్రామ్. ఓకే. రైట్. అది ఇంటర్నల్లీ ప్రోగ్రామ్‌గా కింద యూజ్ చేస్తారని ఉంది. బట్ అది ప్రింట్ చేసింది. మేబీ స్ట్రింగ్ కింద తీసుకుందేమో. ఓకే. దీన్ని కన్సిడర్ చేయకండి. బట్ ప్రోగ్రామ్‌లోకొచ్చేటప్పటికి ఇది త్రూ అని చెప్పి పెట్టండి. ఇఫ్ ఈస్ ఆహ్, ఈ స్టూడెంట్ ఈస్ ట్రూ ప్రింట్ చేస్తాం. సో, ఇప్పుడు ఇది ట్రూ అవుతేనే ఇంక ఇది ప్రింట్ చేస్తది. లేకపోతే లేదు. ఆఫ్‌లైన్‌లో ఉన్నాడా లేదా అని చెక్ చేయడానికి నార్మల్‌గా చిన్న ప్రోగ్రామ్ రాసాననమాట. అంటే ఇది ప్రింట్ చేసింది నార్మల్‌గా. కానీ ఇది కరెక్ట్ కాదు. లైక్ ఈ కేసెస్‌లో యూజ్ చేయరనమాట అని చెప్పడానికి నేను చెప్పాను. ట్రూ పెట్టాను కాబట్టి ఇక్కడ ప్రింట్ అయింది. ఫాల్స్ పెడితే ఆఫ్‌లైన్ అనండి. ఫ్రంట్ ఎండ్ ఒక్క నిమిషం.